వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. మనకి మేలు చేసేటువంటి పురుగుల సంతతి పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. బంతి మొక్కల మీద పిచికారీ చేస్తే మనకి మందు ఆదా అవుతుంది. ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు, మిశ్రమ పంటల సాగు విధానం తెలుసుకోవడం ద్వారా రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉదాహరణకు కంది పంట వల్ల పంటలకు మేలు చేసే పురుగులు ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు వాతావరణంలో నత్రజని స్థిరీకరణ కూడా ఉపయోగపడతాయి. అంతర పంటలు మిశ్రమ పంటలే కాదు, ప్రధాన పంటలకు అనుబంధంగా కూడా బంతి, ఆముద మొక్కలను పెంచడం ద్వారా కూడా పంటలు తెగుళ్ల బారి నుంచి రక్షించబడే అవకాశం ఉంటుంది. వాటినే ట్రాప్స్ అని కూడా అంటారు. ప్రధాన పంటలను నాశనం చేసే పురుగులకు ఈ మొక్కలు ఒక ట్రాప్ లాంటివని అర్థం. ట్రాప్స్ అంటే ఏంటి, ఎలాంటి వాటిని ట్రాప్స్ లాగా వాడుకోవాలి, భూమిని సారవంతంగా ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాలను వరంగల్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ మాలతి గారి మాటల్లో విన్నాం. నేను అపరాల విభాగంలో పనిచేసినప్పుడు ముఖ్యంగా ఎక్కువ పరిశోధన కందిలో వచ్చేటువంటి కాయతొలుచు పురుగు, అలాగే కాయతొలిచే ఈగ మీద చేయడం జరిగింది. అలాగే మారుక మచ్చల పురుగు, ఈ 3 పురుగుల మీద నా పరిశోధనలన్నీ కూడా కందిలో జరిగినాయి. అలాగే పెసరలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులకి విత్తన శుద్ధి, అలాగే ఎటువంటి మేనేజ్మెంట్, పురుగు మందులు పిచికారీ చేయాలి, ముఖ్యంగా పెసరలో తామర పురుగులు, వాటి మీద కూడా కొంత పరిశోధనలు చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువగా కాయతొలిచే పురుగుల్ని తట్టుకునేటువంటి రకాలని కనుక్కోవడము, అలాగే కాయతొలిచే పురుగుని కానీ కాయతొలిచే ఈగని ఎలాంటి పురుగు మందులతోటి నియంత్రించవచ్చు అనే దాని మీద కూడా పరిశోధనలు చేశాను. ఇప్పుడు అపరాల పంటలలో ముఖ్యంగా కంది తీసుకున్నట్లయితే కంది దీర్ఘకాలిక పంట అనమాట. సో కొన్ని రకాలు 4 నెలల్లో వస్తాయి, కొన్ని రకాలు 6 నెలల వరకు కూడా ఉంటుంది. సో వీటిల్లో ఏంటంటే కందిలో వచ్చేటువంటి కాయతొలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టం చేసేది పూత దశ నుంచి. అంటే కంది పూత దశకు వచ్చినప్పటి నుంచి రైతులు అప్రమత్తంగా ఉండి ఏ పురుగు అయితే వస్తుందో దానికి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే కందిలో వచ్చేటువంటి ఈ కాయతొలిచే పురుగు ఏదైతే ఉందో అది గుడ్లని పూత దశ, మొగ్గ పసుపు రంగుకు మారిన తర్వాత గుడ్లు పెట్టడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి లింగాకర్షణ బుట్టలో పడినటువంటి మగ పురుగుల్ని చూసుకొని అవసరమైతేనే పురుగు మందులు పిచికారీ చేసుకోవడం. ఏదైనా కూడా కందిని సాగు చేసేటువంటి వాళ్ళు మాత్రం పూత దశ నుంచి కాత దశ వరకు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి చేనులో కనుక పురుగులు ఉన్నాయి అని అంటేనే పురుగు మందులు పిచికారీ చేయడం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 సార్లు పురుగు మందు పిచికారీ చేస్తే కందికి వాళ్ళకి కావాల్సినటువంటి, అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి రకానికి వచ్చేటువంటి దిగుబడి మొత్తం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మిశ్రమ పంటలుగా ఎక్కువ మంది రైతులు కంది పంట సాగును చేస్తారు. ఎలాంటి కంది పంట వేసుకోవాలి, కంది పంట వల్ల ఎలాంటి పురుగుల నుంచి ఏ విధంగా ప్రధాన పంటలకు రక్షణ కల్పిస్తుందో మాలతి గారి మాటల్లో విందాం. జనరల్గా ఏంటంటే మనము ఏ పంటలతోటి మిశ్రమ పంటల్ని సాగు చేయాలి, ఏ పంటల్ని అంతర పంటలుగా వేయాలి అనేది అవన్నీ రీసెర్చ్ జరిగిన తర్వాతే మనకి కందిని ఈ పంటలతోటి మిశ్రమ పంటగా వేయొచ్చు, ఈ పంటలతోటి అంతర పంట కింద వేయొచ్చు అని చెప్పేసి మనం ఆల్రెడీ యూనివర్సిటీ తరపున కానీ అలాగే ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ తరపు నుంచి కానీ మనం రికమెండేషన్స్ ఇస్తాం, సిఫారసులు ఇస్తాము. సో దాంతో అలాంటి సిఫారసుల మేరకే వేసుకోమని చెప్తాం. కాబట్టి అలాంటి సిఫారసుల్లో లోబడి కనుక వేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకి కందికి వచ్చేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు పూత దశ తర్వాత వస్తాయి. మిగతా పంటలు ఏ పంటలతోటైతే మనం అంతర పంటల కింద వేసుకుంటామో ఆ పంటల్లో పురుగులు ఏవైతే వచ్చాయో ఆ పురుగులు వేరుంటాయి, ఈ పురుగులు వేరుంటాయి. కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం రాదు. ఇంకొకటి ముఖ్యంగా ఈ అపరాల పంటలు ఏవైనా వేరే పంటలతోటి అంతర పంట కింద మిశ్రమ పంట కింద వేసుకోవడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే మనకి మేలు చేసేటువంటి పురుగుల సంతతి పెరగడానికి బాగా
ఉపయోగపడతాయి అన్నమాట. సో అట్లా కూడా మనకి ఇంకొక లాభము. ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరింప చేస్తాయి కాబట్టి కొంత మేరకు మనం ఏదైతే ప్రధాన పంట వేసుకుంటున్నామో ఆ ప్రధాన పంటలో యూరియా తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అపరాల పంటలు అనేవి మిశ్రమ పంటగా అంతర పంటగా వేయడం వల్ల భూమికి సారవంతం పెంచుకోవడమే కాకుండా మనకి మేలు చేసేటువంటి పురుగుల సంతతిని అభివృద్ధి పరుచుకోవడమే కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ రైతులకి అదనపు ఆదాయం కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇవి వేసుకోవడానికి బాగుంటుంది. ప్రధాన పంటలతో పాటు గట్ల మీద పంటల చుట్టూ బంతి మొక్కలను పెంచుతారు. ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయని మాత్రమే సాగు చేస్తారని అనుకోవద్దు. బంతి కూడా ప్రధాన పంటను తెగుళ్ల నుంచి కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మామూలుగా బంతి మొక్కలు ఇప్పుడు మిర్చిలో గాని కందిలో గాని అక్కడక్కడ బంతి మొక్కలు వేస్తూ ఉంటారు రైతులు. వాళ్ళకి బంతి పూలు ఇంటి మందం కోసమని వేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే యాక్చువల్‌గా దీంట్లో ఉన్నటువంటి సస్యరక్షణ విధానం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నటువంటి కాయతొలిచే పురుగు ఏదైతే ఉందో, ఆ కాయతొలిచే పురుగు ఈ బంతి పూల మీద గుడ్లు పెట్టడానికి ఇష్టపడతది. కంది కన్నా గూడా బంతి పూల మీద ఎక్కువగా గుడ్లు పెట్టడానికి ఇష్టపడతది గాబట్టి, మనం కంది చేనులో అక్కడక్కడ గట్ల మీద గానీ, అక్కడక్కడ గానీ బంతి మొక్కలు వేసుకున్నట్లయితే, ఈ శనగపచ్చ పురుగు గుడ్లు దాని మీద పెట్టడము, అట్లాగే ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి పురుగులు గూడా మనకి ఆ బంతి ఉండడం వల్లేంటంటే, రైతులు కంది పంటకి వెళ్ళక ముందే మనం ఆ బంతి పూలని కోసేసి బయట మార్కెట్‌లో అమ్మేస్తాము. అదొకటి. లేదు అనంటే కేవలం బంతి పూల మీద గుడ్లను చూసినప్పుడే వాటి మీద మాత్రమే పురుగు మందు కనుక పిచికారీ చేసుకున్నాము అనంటే మనం ప్రధానం పొలం ఏదైతే ఉందో ఎకరం 2 ఎకరాలు ఎంతైతే అంత దాని మీద మందు కొట్టకుండా కేవలం గట్ల మీద ఉన్నటువంటి బంతి మొక్కల మీద పిచికారీ చేస్తే మనకి మందు ఆదా అవుతుంది. మందు పిచికారీ చేసేటువంటి ఖర్చు ఆదా అవుతుంది. వాతావరణ కాలుష్యం కూడా కొంతవరకు తగ్గించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇప్పుడు ఈ బంతి పూలని సాగు చేసుకోవడం అనేది ఏంటంటే కాయతొలిచే పురుగు ఏ పంటల్లో అయితే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కందిలో వచ్చేటువంటి కాయతొలిచే పురుగు హెలికోర్ పార్మిజెరా అని అంటాము. ఇదేంటంటే దాదాపు 150 పైచిలుకు మొక్కల్నే ఆశిస్తూ ఉంటుంది. మనం సాగు చేసేవంటి పంటల్లో చూసుకుంటే ఈ కాయతొలిచే పురుగు మిర్చికి వస్తుంది ఎక్కువగా. అట్లాగే ఇంతకుముందు బీటీ పత్తి రాకముందు నాన్ బీటీ పత్తి ఉన్నప్పుడు మనకి పత్తిలో కూడా ప్రధానమైనటువంటి పురుగు సమస్య అన్నమాట. సో ఇలాంటి పంటల్లో టమాటా, కూరగాయ పంటల్లో చాలా రకాల కూరగాయల పంటల్లో కూడా వస్తుంది. కాబట్టి అలాంటి పంటల్లో అన్నిట్లో కూడా రైతులు ఏ కూరగాయల పంటలు వేసినా, ఏ పంటలు వేసినా అక్కడక్కడ బంతి మొక్కలు వేసుకోవడం వల్ల ఈ కాయతొలిచే పురుగునైతే నియంత్రించుకోవచ్చు. ఇదే కాకుండా బంతిలో ఇంకొక లాభం కూడా ఉంటుంది. ఏంటంటే దాని వేరు నుంచి ఒక రకమైనటువంటి కెమికల్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే నులి పురుగులు ఇప్పుడు టమాటాలో గానీ, మిర్చిలో గానీ కొన్ని ప్రాంతాలలో వేరు మీద నులి పురుగులు ఉంటాయి. బొడిపెల్లాగా ఉండి మొక్క ఎదుగుదల తగ్గిపోయి క్రమేపీ మొక్క చనిపోవడం ఇట్లాంటివి అవుతుంటుంది. కాబట్టి ఆ సమస్యలున్న భూముల్లో గూడా మనం అక్కడక్కడ బంతి పూలేస్తా ఉంటే ఈ నులి పురుగులు బంతి వేరుకి నులి పురుగులు వచ్చి ఉంటాయి కాబట్టి తర్వాత బంతి మొక్కల్ని పీకేయడం చేయడం వల్ల గూడా మనం నులి పురుగుల్ని గూడా నియంత్రించుకోవచ్చనమాట. ఇక ఆముదం మొక్కలు రైతాంగానికి మరింత సహాయకారినిగా ఉపయోగపడతాయి. పంటలను ఆశించే పొగాకు, లద్దె పురుగులను నివారించడంలో ఆముదం మొక్కల పాత్ర క్రియాశీలకం అవుతుంది. బంతి, ఆముదం లాంటి ట్రాప్ క్రాప్స్ పట్ల రైతుల్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయంటున్నారు. వీటిని సాగు చేయడం అంటే మనమే ఆ పురుగులను ఆహ్వానించినట్లు అవుతుందన్న తప్పుడు అవగాహన రైతులో ఉందని మాలతి గారు అంటున్నారు. ఆముదం మొక్కల్ని మనము ఈ ఎక్కడైతే ఇప్పుడు పొగాకు లద్దె పురుగు అని మనం వింటూ ఉంటాము. చాలా పంటల్లో వస్తుంటది. ఇందాక చెప్పుకున్నటువంటి కాయతొలిచే పురుగు ఏదైతే ఉందో కందిలో వచ్చేది, పత్తిలో వస్తది, మిర్చిలో వస్తది. అలాగే ఈ పొగాకు లద్దె పురుగు కూడా టమాటాలో వస్తది. చాలా రకాల కూరగాయల పంటల్లో వస్తది. ఈవెన్ పత్తిలో కూడా ప్రధానమైనటువంటి సమస్యే. ఆకుల్ని జల్లెడలాగా చేసేయడము. కానీ ఈ పురుగు ఏంటంటే ఆముదం ఆకుని ఇష్టపడుతదనమాట గుడ్లు పెట్టడానికి. సో, అక్కడక్కడ ఆముదం మొక్కలు వేసుకున్నట్లయితే మనకి పొగాకు లద్దె పురుగు గుడ్లుని దాని మీద పెడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ గూడా ఒక 300 ఉంటాయి. ఒక్కొక్క గుడ్ల సముదాయం నుంచి ఒక 300 పురుగులొచ్చినియనుకోండి. 300 పురుగులు ఆ ఆముదం ఆకు పెద్దగా ఉంటది కాబట్టి దాంట్లో మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని అన్నీ తింటూ ఉంటాయి.
సో పత్రహరితాన్ని తినడం, దాని తర్వాత ఒక మోస్తరు సైజుకి వచ్చిన తర్వాత పక్కన ఉన్న మొక్కలకి వెళ్ళిపోతాయి. సో ఈ పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల్లో అక్కడక్కడ ఆముదం మొక్కలు కనుక వేసుకున్నట్లయితే చిలో పెట్టుకోవచ్చు. తర్వాత పత్తిలో పెట్టుకోవచ్చు అక్కడక్కడ. ఇప్పుడు పత్తిలో అయినా గానీ అందరూ బీటీ పత్తే వేస్తున్నారు. అయినా గూడా 100 రోజుల తర్వాత పత్తిని మనం ఉన్న టైంలో అప్పుడు పొగాకు లద్దె పురుగు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడక్కడ ఆముదం మొక్కలేసుకుంటే మనకి ఆముదం ఆకు మీద ఈ గుడ్ల సముదాయం గానీ, లేదంటే గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ ఒకటే దగ్గర ఉన్నప్పుడు మనం అలాంటి ఆకుల్ని తీసేసి కాల్చివేయడము, నాశనం చేయడము, లేకపోతే మందులు కొట్టుకోవడం వల్ల లార్వాలన్నీ గూడా ప్రధాన మొక్కల మీదకి వెళ్ళకుండా చూసుకోవచ్చనమాట.